మే నెలాఖరు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యం, దాంపత్యం, వ్యాపారం, లాభనష్ట ఫలితాలు, విద్య, పిల్లలు, కుటుంబం, వివాహం, భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు, చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వారిది కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు, పని భారం పెరుగుతాయి. ఇతరుల జోక్యం వల్ల పాత సమస్యలు కొలిక్కి వస్తాయి. మీ తెలివితేటలకు, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది, కానీ సంతృప్తి ఉండదు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం కష్టం. ఆర్థికంగా ఇబ్బందులేవీ ఉండవు. ఆరోగ్యం విషయంలో మెలకువ వహించండి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్య మధ్య భాగస్వాములతో కలహం, ఉద్యోగాన్ని మార్చుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. విశ్రాంతికి చేసే ప్రయత్నాలు అనుకూలించవు. కుటుంబ సభ్యుల ధోరణి ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి సంతృప్తి ఉండదు. స్త్రీలకు గుర్తింపు, రాణింపు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి అవకాశాలు చేతికి అందివస్తాయి. నెల ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది. కూరలు, పండ్ల వ్యాపారులకు శుభదాయకం. పనుల్లో చికాకు పెరుగుతుంది. రత్నాలు, బంగారం, వెండి, వస్త్రాలు వ్యాపారులకు శత్రుబాధ పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. ఆకస్మికమైన వింత మార్పు జరిగే సూచనలు ఉన్నాయి. లాభానికి ఇల్లు కానీ స్థలం కానీ అమ్ముకోవాల్సి రావడం, వైద్య ఖర్చులు తగ్గడం, ప్రతి పని తేలిగ్గా పూర్తి కాకపోవడం, అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు చర్యలు చేపట్టడం, బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉండడం, ఉద్యోగం మారడం వంటి ఫలితాలు అనుభవానికి వస్తాయి. జాతక చక్రంలో గ్రహాలు, దశలు బాగా ఉన్న పక్షంలో పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. సంతానానికి స్వల్పంగా ఆరోగ్య భంగాలు, విరోధం ఏర్పడతాయి. రైతులకు వాతావరణం అనుకూలించక చికాకుగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడితే విజయం సాధించగలరు. మాసాంతంలో అనుకూలంగా ఉంది. ప్రయత్నపూర్వకంగా చేసిన పనుల్లో కొన్నింటిని విజయం సాధించగలరు. విదేశీ ప్రయాణం, భూ గృహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఏలినాటి శని కారణంగా తిప్పట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. కొన్ని ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. డబ్బు విషయంలో ఎవరి చేతిలోనో మోసపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోకండి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు. వివాహాది శుభకార్యాలు నెరవేరడం, వాహన సౌఖ్యం, సంఘంలో పేరు, రాజకీయ నాయకుల పరిచయం, ప్రభుత్వం వారితో సఖ్యత, వ్యాపారమందు సంతృప్తి కలుగుతాయి. కోర్టు వ్యవహారాదుల్లో విజయం సాధిస్తారు. మాసాంతంలో భాగస్వామ్యంలో కలహం, బంధువులతో చికాకులు, ఆకస్మిక ప్రయాణాలు, ధన నష్టం కలుగుతాయి. ప్రజాకర్షణ పెరుగుతుంది. సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. లిఖితపూర్వక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణమని ప్రచారం జరుగుతుంది. ఆత్మీయులతో విభేదాలు కొద్ది కాలం చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళు, పాదాల నొప్పులు, ఈఎన్టీ సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. రహస్యంగా రుణాలు చేస్తారు. రహస్యంగా దానాలు సహాయం చేస్తారు. ఆదాయ మార్గాలు అప్పటికప్పుడు ఏర్పడతాయి. పూజల్లో ఇంట్లో నాగబంధం, కుంకుమను ఉపయోగించండి. సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఒక అవకాశం వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇందుకు రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భూములు, ఇళ్ల క్రయ విక్రయాలలో లాభపడతారు. వైరి వర్గంతో తాత్కాలికంగా సయోధ్య కుదురుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో అధికంగా జోక్యం చేసుకునే వాళ్లకు ప్రాధాన్యత తగ్గించి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. పోటీ పరీక్షల్లో విజయాలు, ప్రభుత్వ ఉద్యోగం మొదలైనవి లాభిస్తాయి. రాజకీయ పదవి ప్రాప్తి లభిస్తుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొంతకాలం రక్త సంబంధీకులతో విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు. నెల ద్వితీయార్థంలో వెన్నునొప్పి బాధిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి వచ్చిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎవరు చెప్పినా వినని మొండి వాళ్ళు మీ మాట వినడం బంధువుల్లో ఆశ్చర్యానికి కారణమవుతుంది. మిత్రుల సహకారం, ప్రోత్సాహం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలు వెలికి వస్తాయి. ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు మొదలైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. టీవీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలని భావించినా కాలం అందుకు సహకరించదు. నెల ద్వితీయార్థంలో సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి.
ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించండి. స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. చాలా సందర్భాలలో కృషి ఫలిస్తుంది. విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతి తిలకాన్ని నుదుటిన ధరించడం, మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. సినీ, కళా పరిశ్రమల్లో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఒక్కచోట భూమిని అమ్మి వేరే చోట కొంటారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు కొనివ్వాలనే మీ కోరిక నెరవేరుతుంది. సమాజంలో అఖండ ఖ్యాతి లభిస్తుంది. ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కలలు కన్న గమ్యాన్ని చేరుకుంటారు. మీపై వచ్చిన ఆరోపణలు, నిందలు మరుగున పడతాయి. చాలామంది మీ పట్ల నమ్మిక కలిగిన వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించి స్త్రీల దగ్గర నమ్మకాన్ని ఏర్పరచుకోగలుగుతారు. దూర ప్రాంత యానం లాభిస్తుంది. దూర ప్రాంతంలో విద్య అభ్యసించగలుగుతారు. వైవాహిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యమవుతుంది. ప్రేమ వివాహాలు కలిసి రావు. పునర్వివాహం కొరకు ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ నెల అఘోర పాశుపత హోమం చేయాలి. రాహుకేతు గ్రహ దోష పరిహార కంకణం లేదా రూపు ధరించాలి. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా మీరు చేసిన ఆర్థిక సహాయం వల్ల గృహంలో అశాంతి ఏర్పడుతుంది. చేతగాని వాళ్లకు, ఎందుకు పనికిరాని వాళ్లకు, సోమరిపోతులకు మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెల ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ నెల అనుకూలంగా ఉంది. మీ పలుకుబడి, నమ్మకమే అనేక విషయాల్లో మీ విజయానికి, లాభాలకు కారణమవుతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ప్రేమ వివాహాల పట్ల మీకున్న సదభిప్రాయం పూర్తిగా పోతుంది. జీవిత భాగస్వామి నిరంకుశ ధోరణి మీ కాపురంలో ఇతరుల జోక్యం మానసిక వేదనకు, కఠినమైన నిర్ణయాలకు కూడా కారణమవుతాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. శాశ్వతంగా విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ కాదు. అన్ని విషయాల్లోనూ విజయం సాధించి శక్తి సామర్థ్యాలతో, ఐశ్వర్యంతో, అధికారంతో, పొలిటికల్ పవర్తో ఈ సమాజానికి సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంటారు. అదే కోణంలో మీరు విజయం సాధిస్తారు. పొగిడిన వాళ్ళను దూరంగా పెడతారు. విమర్శించిన వాళ్ళను దగ్గరగా తీసుకుంటారు. అనంత కాలచక్రం ఎవరి కోసం ఆగదని గ్రహిస్తారు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇతరుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసిస్తారు. వివాహాది శుభకార్యాల విషయం వివాదాస్పదమవుతుంది. శక్తి సామర్థ్యాల వల్ల ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సంతాన విషయాల్లో పురోగతి బాగుంటుంది. విదేశాల్లో చదువుకునే అవకాశం, ఉద్యోగం చేసే అవకాశం లభిస్తాయి. అవివాహితులైన స్త్రీలకు వివాహం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నా నష్టాలు రాకుండా బయటపడతారు. నిర్మాణ విషయాల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తారు. చేతి వృత్తులు, అలంకార వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి. నూనె, ఆహార ధాన్యాల వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారం చేయదగింది కాదు. సహోదర సహోదరి వర్గంతో సంబంధాలు మెరుగుపడతాయి. హనుమాన్ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. మానసికంగా మీకు అశాంతి కలిగించేలా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు. నూతన కంపెనీ ఏర్పాటు కోసం మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ బ్యాంకు రుణాలు చేస్తారు. వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఉద్యోగ విషయాలు, ప్రమోషన్లు అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ నెల బాగుంటుంది. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.